మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు దాదాపు మెగా కాంపౌండ్ హీరోలందరూ ఎన్నికల ప్రచారంలో కనిపించారు. పీఆర్పీ యూత్ వింగ్ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ఇప్పుడు అదే మెగా కాంపౌండ్ నుంచి జనసేన ఎన్నికల బరిలో దిగింది. పీఆర్పీ ప్రస్థానాన్ని ముగించిన చిరు పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. పాలిటిక్స్ కి నో చెప్పేశారు. అయితే తన ఆశీర్వాదం మాత్రం జనసేనకే అని స్పష్టం చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పార్టీ మనుగడకు సవాల్గా మారాయి ఈ ఎన్నికలు. ఇలాంటి పరిస్థితుల్లో మెగా ఫ్యామిలీ హీరోలు పవన్ కి సపోర్ట్ గా ప్రచారానికి వస్తారా? పవన్ తన ప్రచారంలో మెగా మంత్రం పఠిస్తుండటం వెనుక లెక్కలేంటి? జనసేన పార్టీ పెట్టి దాదాపు 10 ఏళ్లకు పైగా గడిచిపోయింది. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో అసలు సెస్సులో ఎన్నికల పోరుకు సిద్ధమయ్యారు జనసేనాని పవన్ కళ్యాణ్. జగన్ని గద్దెదించడమే లక్ష్యమని ప్రకటించి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని 2014 ఎన్నికల నాటి పొత్తుల ఈక్వేషన్లు వర్కౌట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో కీలకంగా మారి 3 పార్టీ అభ్యర్థులకు స్టార్ క్యాంపెయినర్ అయ్యారు. ఒక ఇంట్లో ఒక వీధిలో ఎంతమంది ఉన్నారని చెప్తున్నావు? అసలు మీకు ఏం కావాలి? మీ అభిరుచి ఏం కావాలి? ఒకరోజు చిరంజీవి గారు పిలిచి నన్ను అడిగారు, నీకేం అవ్వాలందరా అంటే నాకేం తెలియదు. నాకేం లేదన్నా మ్యాక్సిమం నేను కూర్చొని చిన్న పని చేసుకోవాలందంటే మేబీ మన ప్రతిభ మనకు తెలియదేమో. ఆయన పెట్టి నన్ను ఒక యాక్టింగ్ ట్రైనింగ్ పంపించారు. యాక్టింగ్ ట్రైనింగ్ పంపిస్తే నాకు తెలియదు, సిగ్గు నాకు. ఆయన నన్ను తిట్టి పంపిస్తే యాక్టింగ్ ట్రైనింగ్ నేర్చుకున్నా. ఈ రోజున సభలు స్పీచ్లు ఇవ్వగలుగుతాను ఇంతమంది మధ్య. ఇదే సుస్వాగతం షూటింగ్కి బస్సు మీద వైజాగ్ జగదాంబ సెంటర్లో కమ్ 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 వెల్కమ్ పలికిన డ్యాన్స్ వేయమంటే చచ్చిపోయాను. ఆ రోజున మా ఉదిరికి చెప్పేశాను, నేను ఇంకెప్పుడు సినిమాలు యాక్ట్ చేయను. అంత సిగ్గు. అలాంటి నన్ను ఒక స్కిల్ నేర్పిస్తే నేను తర్వాత ఎప్పుడు లెర్నింగ్ మైండ్ సెట్లో ఉంటాను, నేర్చుకునే మైండ్ సెట్లో ఉంటాను. నేను నేర్చుకున్న తర్వాత ఎంతమంది కొత్త డైరెక్టర్లను తీసుకొచ్చాను, వకీల్ సాబ్తో సహా. అంతకుముందు ఒక సినిమా చేశారు, కానీ కొత్త వాళ్ళతో పనిచేయడం ఎందుకు లేదంటే నేను నేర్చుకున్నవాడిని, తప్పులు చేస్తే సరిదిద్దగలవాడిని. అంటే ఒక్కడికి స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తే, ఒక స్కిల్ నేర్పిస్తే ఆ వ్యక్తి ఇంత అభిమానం సంపాదించి 4 దశాబ్దాలున్న పార్టీ కూడా అండైపోయాడు ఆ వ్యక్తి. ఎవరు కాదన్నా అవునన్నా పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ఎన్నికల్లో కూటమికి కీలకమనే చెప్పాలి. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కున్న స్టార్ ఇమేజ్ తో పాటు కాపు సామాజిక వర్గంలో ఉన్న ఆదరణ, మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కలిసి వస్తే మిత్రపక్షాలకు అదనపు బలమవుతుందన్న అభిప్రాయం ఉంది. ఆ క్రమంలో రాజకీయాలకు దూరం అంటున్న మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా పిలిపించుకుని మరీ పవన్ కళ్యాణ్ను ఆశీర్వదించారు. 5 కోట్ల రూపాయల విరాళాన్ని కూడా అందించారు. అయితే చిరంజీవి ఇప్పటికే తాను ప్రత్యక్ష రాజకీయాలకు రానని చెప్పేశారు. ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పి ఇప్పుడు పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యారు. అంటే సోదరుడు పవన్ కళ్యాణ్కి ఆయన నేరుగా ప్రచారం చేసే అవకాశం లేదంటున్నారు. ఆయన 5 కోట్ల రూపాయల విరాళమిచ్చిన దానికి కూడా మెగా అభిమానులకు ఎక్స్ ద్వారా ప్రత్యేకంగా వివరణ ఇచ్చుకున్నారు. అందరూ అధికారంలోకి వచ్చిన తర్వాత సాయం చేస్తామంటారు. అధికారం లేకపోయినా తన సంపాదనని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించడం తనకి సంతోషాన్ని కలిగించిందని ట్విట్టర్లో పేర్కొన్నారు. తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని తాను సైతం జనసేనకి విరాళాన్ని అందించానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు అండగా నిలుస్తున్నట్టు చిరంజీవి డైరెక్ట్గా చెప్పకపోయినా ఈ ఎన్నికల్లో మెగా ఫ్యాన్స్ ఎటుండాలో చెప్పకనే చెప్పారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదీకాక ఇండస్ట్రీ సమస్యలపై చిరంజీవి స్వయంగా జగన్ని కలవడానికి తాడేపల్లి వెళ్లినప్పుడు సీఎం ఆయనతో ప్రాధేయపడేలా చేయించుకున్నారని చిరు ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారంటారు. దానిపై అప్పట్లో రియాక్ట్ అవ్వని చిరంజీవి తన సినిమా విజయోత్సవ వేడుకల్లో ఒకసారి వైసీపీ సర్కార్పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలా సినీ పరిశ్రమపై పడ్డారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు జనసేనకి పరోక్షంగా తన మద్దతు ప్రకటించారు అన్నయ్య. అయితే ప్రచారానికొచ్చే పరిస్థితి మాత్రం కనిపించటం లేదు. అయితే ఈసారి మెగా కాంపౌండ్ నుంచి ఎవరు ప్రచారంలో పాల్గొంటారన్నది అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మెగా కుటుంబంలో దాదాపు 6-7 మంది హీరోలున్నారు. పాన్ ఇండియా గ్లోబల్ స్టార్లుగా ఎదిగారు.
వారిలో మెగాస్టార్ని పక్కన పెడితే నాగబాబు ఇప్పటికే జనసేన నేతల్లో ఒకరిగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక్కడ మీకు దాడిశెట్టి రాజా అనేవాడేగా మీకు that fellow is a criminal. That fellow is number one criminal. ఏ వచ్చారని ఒక స్వచ్ఛమైన నాయకుడు నిర్వచించేటువంటి నెంబర్ వన్ క్రిమినల్. అతను చేస్తున్నటువంటి క్రైమ్ ఏంటో మీ అందరికీ తెలుసు. నేను వెళ్ళిన తర్వాత గురించి చెప్పండి. ఏ టైప్ ఆఫ్ క్రైమ్స్ చేయకూడదు ఆ టైప్ ఆఫ్ క్రైమ్స్ చేశారు. మనుషుల్ని మద్రస్ చేయించాడు. అలాంటి మాటలు బయట చెప్తున్నారు. మద్రస్ చేయించాడు. ఇలాంటి దుర్మార్గుడు మా ప్రజారాజ్యంలో వచ్చినోడు. వారికి గూండాయిజం ఉంది, నాకు రౌడీయిజం ఉంది. రారా ఏం చేసుకుంటో చేసుకో. తాట తీసి కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెట్టడం రాస్తే. ఎందుకంటే వీడు ఒక రోజు కొంతమంది కలిసి పిఠాపురంకి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఓడిస్తారు. మీరు దాడిశెట్టి రాజా అనే వాడిని 9 రోజులు తప్పకపోతే చాలా తప్పు చేసి వెళ్తారు. ఎందుకంటే ఇది ఇంతవరకు మీకు ఏం ఉపయోగపడదు చెప్పండి. మాట్లాడితే ప్రభుత్వ పథకాలు ఇస్తున్నాం, ఫ్రీ పథకాలు ఇస్తున్నాం, రెస్పెక్ట్ చేస్తాం, ఎవరైనా ఇవ్వాల్సింది వీటిని ఇవ్వట్లేదు. ఇది మా రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో ప్రజలకి నిధులు వాళ్ళ యొక్క ప్రయోజనం పొందడానికి, వాళ్ళ ఆర్థికంగా పెరగడానికి ఇవ్వాలని రూల్ ఉంది. సొంతంగా ఇవ్వట్లా. మరి మిగిలిన యువ హీరోలు ఈసారి ప్రచారానికి వస్తారా? గత ఎన్నికల్లో సాయిధరం తేజ్, వరుణ్ తేజ్ వంటి వారు వచ్చి భీమవరం, గాజువాకల్లో ప్రచారం చేసి వెళ్లారు. అయితే ఈసారి వారితో పాటు అల్లు అర్జున్, రామ్ చరణ్లు కూడా వస్తారా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అల్లు కుటుంబం కూడా మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సినీ హీరోలే. మెగా ఫ్యాన్స్ వారికి అభిమానులుగా మారారు. అల్లు అర్జున్కి యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఆయన తన పిల్లనిచ్చిన మామ రాజకీయాల్లో ఉంటేనే పట్టించుకోలేదు. అలాంటిది మేనమామ పవన్ కోసం ప్రచారానికి వస్తారా అన్న సందేహం ఆయన అభిమానుల్లో వ్యక్తమవుతోంది. అల్లు అర్జున్ ప్రచారానికి వస్తే వేరే లెవెల్లో ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో చిరంజీవి కుమారుడు, మెగా పవర్ స్టార్, పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ కూడా అదే రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. ఆయన కూడా ప్రచారానికి దూరంగానే ఉంటారా లేదా పిఠాపురం వరకు వచ్చి వెళ్తారా అన్నది ఇంకా తేలలేదు. ఎందుకంటే చరణ్కి తన బాబాయ్ పవన్ అంటే ప్రత్యేక అభిమానమని చెబుతారు. పవన్ సైతం తన అన్న కొడుకు గురించి పదే పదే గొప్పగా చెప్తుంటారు. ఎన్నికల ప్రచారంలో కూడా తన ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ సెంటిమెంట్ టచ్ ఇస్తుంటారు. నేను మొన్న సభలో, కోనసీమ సభలో చెప్తా ఉన్నా. మొన్న మా అన్నయ్య చిరంజీవి గారు జనసేన పార్టీకి ఒక 5 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. నేను ఆశించలా, ఊహించలా. అర్జెంటుగా రమ్మంటే హైదరాబాద్ వెళ్ళాను. ఆంజనేయ స్వామి సమక్షంలో ఆయన చేస్తున్న సినిమా ఆ సెట్లో ఆంజనేయ స్వామి విగ్రహం వెనక ఉండి ఆయన ఆశీస్సులతోటి ఒక 5 కోట్ల రూపాయలు ఇచ్చి ఒకటే అన్నారు, నువ్వు ప్రజల కోసం బలంగా నిలబడతావు. నువ్వు నీలాంటి వాడికి, ముఖ్యంగా కౌలు రైతులకి నువ్వు చేసింది నాకు నిజంగా హృదయాన్ని కలిచేసింది. ఎలక్షన్ టైంలో నీకు ఎంత పనికొస్తే నా 5 కోట్ల రూపాయలు నీకు ఇస్తా ఉన్నాను. అక్కడితో ఆకుండా రామ్ చరణ్ గారికి కూడా చెప్పారు. ఈ మధ్యనే వేల్ యూనివర్సిటీ డాక్టరేట్ పొందారు. ఆయనకి కూడా చెప్తా ఉన్నారు, ఇతను మన కుటుంబ సభ్యుడని కాకుండా సమాజానికి మేలు చేసే వ్యక్తిగా నువ్వు కూడా విరాళం ఇవ్వు అని. సో మనస్ఫూర్తిగా చిరంజీవి గారికి తెనాలి సభ నుంచి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అయితే పవన్ కళ్యాణ్ కోరుకుంటే మెగా యూత్ హీరోలు ప్రచారానికి రావడం పెద్ద విషయం కాదని ఫ్యాన్స్ అంటున్నారు. కానీ జనసేనాని మాత్రం వారు ప్రచారానికి రావాలని కోరుకోవడం లేదట. యువ హీరోలు వస్తామంటున్నా జనసేనాని వద్దని చెబుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా మెగా కాంపౌండ్ హీరోలు సోషల్ మీడియాలో అయినా పవర్ స్టార్కి అండగా నిలుస్తారో లేదో చూడాలి.